దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నక్లెస్ రోడ్లో ఉన్నాము. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ విగ్రహాలను తయారు చేసిన శిల్పి రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి చే సన్మానం పొందడం, అభినందన పొందడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది శిల్పి రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ఎలిగేటి రాజేష్ అండి. నేను హైదరాబాద్ వాస్తవండి. గత ప్రభుత్వం హెచ్ఎండి సంస్థ ద్వారా ట్యాంక్బండ్ మీద ఆచార్య కొండ లక్ష్మీ వారి నిల్వెత్తు 15 అడుగుల కాంస్య విగ్రహం కూడా చేయడం జరిగింది. అదే అనుభవంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గొప్ప వ్యక్తులైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి దంపతుల విగ్రహాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళు మా టాలెంట్ మీద పెట్టిన నమ్మకాన్ని మేము అతి తక్కువ టైంలో, చాలా కష్టపడి నేను మా టీము సకాలంలో పూర్తి చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్లో. దీనికి సమిష్టిగా నాకు ఇంటి నుండి నా వర్క్షాప్ వరకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకున్నాను. అందులో మా ఇంటి నుండి అంటే మా భార్య, మా పిల్లలు, మా సిస్టరు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఉన్న తక్కువ టైంని వాళ్ళు చాలా నన్ను అన్ని రకాలుగా ముందుండి ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా మా టీంలో కూడా ప్రతి ఒక్కరు మట్టిలో చేసినప్పటి నుంచి, మళ్ళీ ఫైబర్లో చేసినప్పటి నుంచి, తర్వాత కాంసంలో చేసినప్పటి నుంచి చాలా కష్టం ఉంటుంది వెనకాల. ఇదంతా కూడా మేము అనుకున్న తక్కువ టైంలో రీచ్ కాగలిగాము. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఈరోజు నేను ఈ స్టేజ్ మీద అందరి సమక్షంలో సన్మానం పొందడం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలా సంతోషం అనిపించింది. మా కష్టానికి ఇవాళ ఒక గుర్తింపు వచ్చిన మా శుభదినం అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు విగ్రహాలు ఆవిష్కరించిన వెంటనే ఫోటో తీసుకుంటూ ఉన్న తక్కువ టైంని నువ్వు చాలా తొందరగా రీచ్ అయినావు, నీ సత్తా ఏదో చూపించావు, తప్పకుండా నీకు సన్మానం జరుగుతుంది అని నాకు ఇక్కడ సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ఆనందకర విషయం. నాకు సహకరించిన హెచ్ఎండి అధికారులకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్క మీడియాకి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు ఎలిగేటి సూర్యకళ అండి. మా వారి పేరు ఎలిగేటి రాజేష్, ఆర్టిస్ట్ అనమాట. ఇతను వచ్చేసేసి జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలు చేశాము. ఈ విగ్రహాలు రావడం కూడా మాకు అదృష్టం. ఎందుకంటే మేమున్నా లేకున్నా కానీ ఈ విగ్రహాలు అనేటివి ఎప్పటికి ఇక్కడ నిలిచిపోతాయి, అందరు చూసుకుంటారు. కాబట్టి మా పేరు కాకుండా జ్యోతిరావు పూలే ద్వారా కూడా మా పేరు ఇక్కడ నిలబడుతుంది. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు రావడం కూడా మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. రేవంత్ రెడ్డి గారు మన బీసీ వాళ్ళ విగ్రహాలు పెట్టడం అనేది చాలా అద్భుతం. అందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు చదువు కోసం చెప్పారు. మనకు కావాల్సింది మెయిన్ చదువు ఉంటేనే ఏదైనా సాధించగలరు. చదివే మన రాతను మారుస్తుంది. కాబట్టి కంపల్సరీ మనకు రేవంత్ రెడ్డి గారు ఇది పెట్టి మన పిల్లలకు భవిష్యత్తుకి బాటగా నిలిచిపోతున్నారనేసి చాలా ఆనందంగా ఉందండి. మాకు సన్మానం చేసినట్టు ఈ విగ్రహాలు చేసి మేము మెప్పు పొందినాము అనుకుంటున్నాము. నా పేరు సత్యవతి అండి. నేను ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయ్యాను. మా తమ్ముని పేరు రాజేష్ గొప్ప శిల్పి. అయినా చాలా మంచి ఆర్టిస్ట్. చాలా విగ్రహాలు చేశారు. దేశంలో మొత్తం చాలా విగ్రహాలు, సాయిబాబా విగ్రహాలు చాలా పెట్టారు. నేను అన్నిటికీ వస్తుంటాను మా తమ్ముడు వెంట. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సన్మానం చేశారు. చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా బాగా ఉంది. అసలు ఆనందంలో నేను పాలు పంచుకున్నాను. చాలా బాగుంది. మా తమ్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు చేశారు. చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు చాలా ఆనందంగా ఉంది. అంత విగ్రహాలు, అంత భారీ విగ్రహాలు చేయడము, ఆయన కష్టం వెనక మేము కూడా ఉన్నాము, వెనకలే ఉంటాం మేము. భార్య చాలా అసలు ఎంత చేసిందంటే అంత చేసింది. ఇద్దరు చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. ముఖ్యమంత్రి గారి చేత సన్మానం చేయించుకోవడము, వారి తల్లిదండ్రుల ఫోటోలు ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది. నేను ఒక టీచర్గా చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఆవిడ ఇన్స్పిరేషను. మేము టీచర్స్గా, ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యాను. బ్రదర్ చాలా మంచి విగ్రహాలు చేశారు. చాలా ఆనందంగా ఉంది.